ఒంగోలు లాయర్పేట షిరిడి సాయిబాబా మందిరం ప్రాంగణంలో పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను ఈ నెల 9-10 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు మందిర కమిటీ సభ్యులు తెలిపారు. శ్రీ కొత్తాళం పీఠపాలిత షిరిడి సాయి కల్చరల్ మిషన్, శ్రీ భరద్వాజ విగ్రహ ప్రతిష్ట ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 9వ తేదీన సాయంత్రం సాయినాథుని సాయి మాస్టర్ విగ్రహాల నగరోత్సవ కార్యక్రమం, 10వ తేదీ శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామితో సాయి మాస్టర్ బృందావనంలో ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అన్న సంతర్పణ జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. బాబా మందిర కమిటీ అధ్యక్షురాలు ఎం సుబ్బలక్ష్మ, ఉపాధ్యక్షులు రావిపాటి ప్రసాదరావు, కార్యదర్శి మేడ జయరాం, ఉప కార్యదర్శి రుద్రవరపు సాయిబాబు, కోశాధికారి శ్రీధర్, కమిటీ సభ్యులు గోపాలరావు, అంజయ్య, విజయ్ కుమార్, చంద్రారెడ్డి, హరినాథ్ రెడ్డి, సాయిరాజు, సుధారాణి, ప్రమీలాదేవి, వాసు, ఆచారి, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 1981 నుంచి 1981లో ప్రారంభమైంది. ఆ రోజు నుంచి దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పటికి 40-45 సంవత్సరాల నుంచి బాగుంది. తర్వాత దత్తాత్రేయుల వారి మందిరం వచ్చింది, ద్వారకామాయి పెద్ద మందిరం సాయిబాబా విగ్రహం పెట్టి కూడా 1991లో బాబావారి విగ్రహం పెట్టుకున్నాం. తర్వాత మాస్టర్ సమాధి 89లో సమాధి అయ్యారు. అప్పటి నుంచి ఫోటో ఒక్కటే ఉంటుంది. ఇప్పుడు భక్తులందరికీ విగ్రహం పెట్టుకోవాలని చెప్పి కోరిక కలిగింది. అందుకని విగ్రహం కోసమని తయారు చేయించి తెచ్చి విగ్రహం ప్రతిష్ట ఎల్లుండి ప్రోగ్రాం పెట్టుకున్నాం. దానికోసం అని చెప్పి ఈ ప్రోగ్రాం పెట్టారు. మిగతా కార్యక్రమాలన్నీ మా సాయి మాట్లాడతారు. స్వామివారిని మాస్కార్ని సస్యలుగా చూడలేకపోయాము మనము అనేటువంటి భక్తుల కోసం కేవలం చిత్రపటం రూపంలో వాళ్ళు చేసుకున్నటువంటి పూజలు మాస్టర్ గారి విగ్రహం ప్రతిష్ఠిస్తే బాగుంటుంది అనేటువంటి సంకల్పం కమిటీకి రావటం, ఆ సంకల్పం వచ్చిన సంవత్సరం లోపలే ఈ విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవటం చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. రేపు 9-10 తారీఖుల్లో ఈ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం జరగబోతున్నది. 9వ తారీఖు సాయంత్రం 6 గంటలకు పుణ్యాహవచనంతో కార్యక్రమం మొదలు పెడతారు వేద పండితులు. అట్లాగే ఎల్లుండి రేపు సాయంత్రం హోమం కూడా ఉంటుంది. రేపు సాయంత్రం నగర ఊరేగింపు, బ్రహ్మాండమైన ఊరేగింపు ఉంటుంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాల్సింది. ఎల్లుండి పొద్దున గోపూజ, వినాయక పూజ, విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం ఇవన్నీ ఉంటాయి. కొత్తాళం పీఠాధీశ్వరులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి యొక్క కరకమలములచే ఈ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో శక్తి పీఠాధీశ్వరులు మాతాజీ గారు, అట్లాగే భరద్వాజ గారి కుమార్తె వేదవతి గారు, ద్వారకానాథ్ బాబు గారు, వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భరద్వాజ్ మాస్టర్ మన బాబా గారి ఆశీర్వాదాలు తీసుకుంటూ, అట్లనే మన కొత్తాళం పీఠాధిపతులు స్వామివారు అంత వయసులో కూడా ఆయన మన మందిరానికి రావడానికి ఆయన ఎంతో ఉత్సాహం చూపడము, అది కూడా మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా స్వామీజీ గారికి, మాతాజీ గారు కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత లాస్ట్లో ఆమె కూడా ఎంతో సహకరించి మాకు అన్ని విధాలుగా చేసుకోవాలా, మనం ఇట్లా ఉండాలా, సేవ చేయాలా అని మాకు ఎంతో చెప్పి మాట్లాడి అన్నీ చేసుకున్న దానికి ఆమెకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆమె కూడా వస్తున్నారు ఎల్లుండి. కాబట్టి మా స్వామీజీ గారు కూడా ఆయన సంభాషణ చెప్తారు, మీరు కూడా వచ్చి ఆయన వినండి, తరించండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పకుండా 10వ తారీఖు జయప్రదం చేయవలసిందిగా అన్నదానం కూడా ఉంటుంది. ఆ రోజు అందరూ వచ్చి సంతోషంగా ఉండాలని, వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆలయాన్ని తిరిగి పునర్వైభవానికి, తిరిగి స్వర్ణయుగానికి తీసుకెళ్ళడానికి మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. ఇది మాకు బాబా అమ్మని మాకు పెట్టినటువంటి ఒక పరీక్షగా మేము భావిస్తున్నాం. ఈ పరీక్షలో మేమందరం కూడా ఉత్తీర్ణులం అయ్యాం. ఎందుకనంటే మేము ఈ ట్రస్టీ మెంబర్లుగా ఉన్నది మా క్వాలిఫికేషన్లను బట్టి కాదు, లేకపోతే మేము చేసే ఉద్యోగాలను బట్టో, మాకుండేటువంటి ధనాలు, వస్తువాహనాలను బట్టి రాలా. మా పూర్వజన్మ సుకృతాన్ని బట్టి సేవ చేసేటువంటి అవకాశాన్ని
అమ్మని బాబా మాకు ప్రసాదించాడనే మాకు అంటే భావాన్ని వ్యక్తపరిచేటువంటి శక్తి అందరికీ లేకపోవచ్చు, కానీ మా అందరి మనసుల్లో ఉండేటువంటి భావం అది మాత్రమే. ఆ విధంగానే మేము పనిచేస్తున్నాం. అలాగే భక్తులకి మనోభావాలు కొంచెం దెబ్బతిన్నట్టు ఉన్నా కూడా పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళి ట్రస్టీని కాపాడుకోవాలి అని చెప్పి నిలబడ్డాం. సమయానుచితంగా ప్రవర్తించుకుంటూ ఎక్కువ పంతాలకి పోకుండా దీన్ని నిలబెట్టుకున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.